మిత్రులు అడుగుతున్నారు శృంగారం ఎక్కువసేపు చేయాలంటే ఏం చేయాలి అని. శృంగారం ఎక్కువ చేయాలి అనుకుంటే పార్ట్నర్ కోఆపరేషన్ చాలా అవసరం. ఒక అన్‌కోఆపరేటివ్ పార్ట్నర్‌తో ఎక్కువసేపు చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ శృంగారం చేస్తున్నప్పుడు అమ్మాయి వేరే ఏమన్నా మాటలు మాట్లాడిందనుకోండి, వెంటనే ఈ హార్డ్ పెనిస్ మెత్తగైపోతుంది. శృంగారం తప్ప మిగతా విషయాలు లేదా నిన్న మీకు ఎవడికో అప్పిచ్చారు, వాడు సరిగ్గా మీకు ఇయ్యట్లేదు అని ఏదో విషయం మార్చారనుకోండి, అంతే వాడికి డౌన్ అయిపోతుంది. లేదా అమ్మాయి నాకు 2 తులాల బంగారు గొలుసు పెట్టండి ఈసారి దీపావళికి దసరాకు అని అనుకోండి, వాడు బంగారం ధర ఆలోచించడం మొదలు పెడతాడు. ఇవాళ ఎంత ఉంది, 99,000, 1,00,000, 2,00,000 అంతే. ఇక వాడికి ఆ ఎరెక్టైల్ పెనిస్ ఎక్కడికో వెళ్ళిపోయి ఆ మెదడు దాని మీద అకౌంట్స్ మీద వెళ్ళిపోతుంది. కనుక ఎవరైతే శృంగారం చేయదలుచుకున్నారో అది ఇద్దరు వ్యక్తులకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇద్దరు వ్యక్తులు కూడా ప్రశాంతంగా వెళ్ళాలి. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం, చక్కగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని లోపలికి వెళ్తాం. అంత ప్రశాంతంగాను అంత శుభ్రంగాను బెడ్రూమ్లోకి వెళ్ళాలి. బెడ్రూమ్లో మనం ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు మిగతా ఆలోచనలు చేయము. మనకి ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉండొచ్చు, మిగతా ప్రాపర్టీ గొడవలు ఉండొచ్చు, కోర్టు గొడవలు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా కూడా మనం అక్కడ ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నం చేస్తాం. దేవుడి మీద మాత్రమే మనం ధ్యానం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా శృంగారంలో అబ్బాయి అమ్మాయి మీద, అమ్మాయి అబ్బాయి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఆ టైంలో వేరే విషయాలు డిస్కస్ చేయకూడదు. చాలామందికి ఏమిటంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత తొందరగా మెత్తబడిపోతుంది. ఎందుకు మెత్తబడిపోతుంది అంటే అతను దాన్ని నిలపలేడు, ఆ రక్తాన్ని అక్కడే ఉండిపోయేటట్టు చేసుకోలేడు. అలా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అమ్మాయి ఫేస్ను చూసి ఆమె అందాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. లోపల పెట్టిన తర్వాత కళ్ళు మూసుకొనో లేకుంటే ఇంకేదో విషయాలు ఆలోచించకూడదు. వాడికి ఇన్కమ్ ట్యాక్స్ గొడవలో లేకుంటే ఆఫీస్లో పొద్దున ఆఫీసర్ తిట్టాడనో అవన్నీ గుర్తు చేసుకోకూడదు. లోపల పెట్టినప్పుడు అమ్మాయి చెంపలు, అమ్మాయి ఫేసు, అమ్మాయి చెవులు ఇవన్నీ చూస్తూ ఆనందించాలి. ఇంకా అమ్మాయి షోల్డర్స్, యూజువల్గా అమ్మాయిలందరూ ఈ షోల్డర్స్ కనబడకుండా డ్రెస్ వేసుకుంటారు జనరల్గా. సో అవి తీసినప్పుడు ఆ షోల్డర్ను చూసి అందంగా ఉంది అని అప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల ఆ పెనిస్లో ఆ రక్తం అలాగే కొంతసేపు ఉండే అవకాశాలు ఉంటాయి. బ్రెస్ట్ చూడడము, బ్రెస్ట్ను టచ్ చేయడము ఇవన్నీ కూడా. అమ్మాయిలు కూడా కోఆపరేట్ చేయాలి, వాళ్ళను మెచ్చుకోవాలి. లేదా వాళ్ళకు నోటితో చెప్పడం ఇష్టం లేకపోతే వేళ్ళతో తల నిమరడం కానీ, వెన్ను మీద ఇలా చేత్తో అనడం కానీ, సమ్ ఎంకరేజింగ్ సైన్స్ వాళ్ళు కూడా ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉన్నప్పుడు వీటికి ఎక్కువసేపు చేయాలనే ఇంట్రెస్ట్ కలిగి ఇంతసేపు చేయగలరు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఫిమేల్ టాప్లో కూడా ఎక్కువ టైం చేసే అవకాశం ఉంటుంది. సో కొద్దిమందికి 1-2 స్ట్రోక్స్ కాగానే అది మెత్తబడిపోతుంది. కనుక అటువంటప్పుడు అమ్మాయిల్ని పైకి రమ్మని చెప్పేసి ఫిమేల్ టాప్లోనే చేయించుకోవాలి. కేరళలో ఒక ట్రెడిషన్ ఉంది. వాళ్ళ బెడ్రూమ్లో ఒక తాడు వేలాడుతూ ఉంటుంది. అమ్మాయి అబ్బాయి మీద కూర్చొని ఆ తాడు పట్టుకొని ఆ తాడు హెల్ప్తో తను థర్స్ట్ తీస్తుంటుంది. సో అలాగే మన వాళ్ళు కూడా అవసరం అనుకుంటే అట్లాంటివన్నీ స్పెషల్ డిజైన్స్ అవి పెట్టుకోవాలి. ముఖ్యంగా బరువు పెరగకుండా చూసుకోవాలి. ఎలా అయితే బరువు పెరుగుతూ ఉంటుందో అతనికి రన్నింగ్ చేసే శక్తి తగ్గిపోతుంది. శృంగారానికి రన్నింగ్కు చాలా పోలికలు ఉంటాయని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. సో బరువు పెరిగిన కొద్దీ అతను తొందరగా అలసిపోతుంటాడు. కనుక శరీరం అలసిపోయినప్పుడు అనుకోకుండా అంగంలోకి వచ్చే రక్తం కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక బరువు పెరగకుండా చూసుకోవాలి, పొట్ట రాకుండా చూసుకోవాలి. తర్వాత ఎక్కువ తినకూడదు. అవసరం అనుకుంటే శృంగారం అయిన తర్వాత తినాలి. కొంచెం బాగా ఆకలిస్తే ఓ చిన్న చాక్లెట్ ముక్క నోట్లో వేసుకొని వెళ్ళి శృంగారం చేయాలి. అంతేగాని హెవీగా బిర్యానీతో సహా అన్నీ తినేసి 2-3 సార్లు బేవమని బేగులు తీసేసి అప్పుడు శృంగారం చేద్దాం అనుకుంటే అది కాదు. కనుక ఎప్పుడు కూడా రన్నింగ్కు రెడీగా ఉన్నట్టు ఉండాలి శృంగారానికి వెళ్ళే ముందు. అవసరం అనుకుంటే ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు రన్నింగ్ చేసేంత స్టామినా ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు శృంగారంలో ఎక్కువ ఎంజాయ్ చేయగలరు. ఇవి కాకుండా ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి ట్యాబ్లెట్స్ డపాక్సిడిన్ అని ఇట్లాంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్స్ వల్ల కూడా టైం ఎక్కువ వస్తుంది. అప్పటికీ రాకపోతే ఇంప్లాంట్ సర్జరీ అనేది ఉంది. ఆ సర్జరీ చేస్తే కూడా వాళ్ళకు ఎక్కువ టైం వస్తూ ఉంటుంది. మూడో పాయింట్ సామాన్యంగా ఏమిటంటే ఇజాక్యులేషన్ ఫ్లూయిడ్ బయటకు రాగానే అది మెత్తబడిపోతుంటుంది. కానీ ఈ ఇంప్లాంట్ ఉన్న వాళ్ళకు మెత్తబడదు. ఫ్లూయిడ్ వచ్చేది కారేది కారుతుంటుంది, అయినా కూడా మళ్ళీ వాళ్ళు దే కెన్ కంటిన్యూ విత్. సో
ఇంకొక సర్జరీ కూడా ఉంది. డార్సల్ న్యూరెక్టమీ అనే ఒక సర్జరీ ఉంది. నర్వ్స్ కట్ చేయడం వల్ల కూడా వాళ్ళకి అది వస్తుంది. ఇంకా సింపుల్ టెక్నిక్ ఏమిటంటే జైలకైన్ అనే ఒక ఆయింట్మెంట్ దొరుకుతుంటుంది. దాన్ని అంగానికి ముందు పూసుకొని ఒక 10 నిమిషాల ముందు మళ్ళీ శృంగారం చేసేటప్పుడు కూడా పెట్టుకోవాలి. మరి టూత్‌పేస్ట్ లాగా కొంచెం వాడుకోకండి. కొంచెం లిబరల్‌గా ఎక్కువ పెట్టుకోండి. అది కూడా టిప్ మీద పెట్టుకోండి. చర్మాన్ని వెనక్కని లోపల రెడ్ కలర్ ఉంటుంది. దాని మీద పూసుకోండి.